యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, యెహోవా అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తివంతుడు దుష్కార్యము చేయట అసంభవం అనేసి రాయించి ఉంటుంది కదా. మరి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక సహోదరి అంట చాలా ఆకలితో ఏమైనా తిందామా అనేసి ఆమె దగ్గర ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు అలా బుట్ట తీసుకొని ఏమైనా దొరుకుతుందేమో అనేసి దారి వెంట వెళ్తూ ఉంటుందంట. వెళ్తూ ఉన్నప్పుడు ఒక మంచి మామిడి తోట కనిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ నిలబడి ఆమె ఆ మామిడి తోట వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తోట యజమానుడు బయటకు వచ్చి, అమ్మ ఏంటి ఇక్కడ నిల్చున్నావు, ఏంటి ఇలా చూస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె చెప్తుందంట, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు తినడానికి ఆహారం కావాలని అడుగుతూ ఉంటుందంట. అయితే తన చేతిలో ఉన్నటువంటి బుట్టని ఆ యొక్క తోట యజమానుడికి ఇచ్చినప్పుడు ఆ యొక్క తోట యజమానుడు లోపలికి వెళ్ళేసి ఆ తోటలో తనకి శ్రేష్టమైన పండ్లని తీసుకొద్దామనేసి తను వెళ్ళినప్పుడు మరి ఆమె ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంది. తనకు తెలియదు మరి తనకి శ్రేష్టమైనటువంటి ఫ్రూట్స్ని తను తీసుకురావడానికి వెళ్ళినాడని. అయితే ఆమె వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది, సహోదరి అమ్మ ఇక్కడికి రా అనేసి. అయితే ఇదిగో ఆలస్యమైంది, కానీ నీకు శ్రేష్టమైనటువంటి నీ యొక్క పండ్లని తీసుకురావడానికి నేను వెళ్ళినటువంటి యొక్క క్రమంలో లేట్ అయింది అనేసి యజమానుడు చెప్తాడంట. మరి మనకు కూడా శ్రేష్టమైనటువంటి ఈవులను ఇవ్వడానికి దేవుడు కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. మనం నమ్మి విశ్వసించే వారంగా ఉండాలి. అట్టి యొక్క కృప దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.